ఇప్పుడు మంత్రసాని పెట్టే ముహూర్తం అనేటువంటిది పూర్వకాలములో మనకు ఇంత కాలసర్ప దోషం లేదు. కాలసర్ప దోషం ఎప్పుడు ఏర్పడ్డది అంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ స్త్రీలకు ప్రాముఖ్యత పెరిగినప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ఓకే. ఇంద్రుడు రాహుకేతువులకు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే కలియుగంలో ఎప్పుడైతే జనాల దగ్గర ధన వృద్ధి కలుగుతుందో, జనాల వద్ద డబ్బు పెరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వారిని మీరు మానసికంగా పట్టి పీడించండి అని రాహుకేతువులకు ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక వరం. అలాగే అమ్మాయిలకు కూడా ఎట్ ది సేమ్ టైం ఇచ్చినటువంటి శాపం ఏమిటి అంటే ఎవరైతే పద్మిని జాతి స్త్రీలు ఉంటారో అంటే ఇంచుమించుగా మేకప్ లేనప్పుడు అందంగా ఉండేటువంటి అమ్మాయిల జీవితాలని నాశనం చేయండి అని రాహుకేతువులకు ఇచ్చినటువంటి ఒక వరం ఇంద్రుడు. సో మీకు ఎక్కడైతే డబ్బు పెరుగుతుందో అక్కడ సమస్యలు ఏర్పడతాయి. అంటే కలియుగంలో డబ్బు ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు అబ్జర్వ్ చేసినా చేయకున్నా 2000 సంవత్సరం నుండి మన దగ్గర స్పెండింగ్ కల్చర్ అనేది పెరిగింది. మన తెలంగాణ తీసుకున్నా, ఆంధ్ర తీసుకున్నా, భారతదేశంలో తీసుకున్నా సడన్గా 2000 సంవత్సరం నుండి ఒక జనరేషన్ మారిపోయింది. కరెక్ట్గా మన టోటల్గా 2000 సంవత్సరం నుండి విచ్చలవిడి కార్లు కొనడం స్టార్ట్ అయింది, లగ్జరీ లైఫ్ స్టార్ట్ అయింది, విదేశాలకు వెళ్ళడం స్టార్ట్ అయింది, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు. సో ఒక విచ్చలవిడితనం అనేటువంటిది మనకి ఎప్పుడు ఏర్పడ్డది అంటే 2000 సంవత్సరం తర్వాత ఏర్పడ్డది. సో మరీ ముఖ్యంగా లాస్ట్ 3-4 ఇయర్స్ అంటే 2020 నుండి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది మన కల్చర్. సో ఎప్పుడైతే మనం డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తామో, ఎప్పుడైతే మనం ఆ అమ్మాయిలు విపరీతంగా సంపాదన బాగా సంపాదిస్తారో, ఎప్పుడైతే అందం మీద కాన్షియస్ పెరుగుతుందో అప్పటి నుండి వాళ్ళకి సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణ ఒక 100 మంది అమ్మాయిలు తీసుకుందాం మనం, అందంగా ఉన్న అమ్మాయిల్ని. 98 మంది అమ్మాయిలు హస్బెండ్ లేకుండా ఉంటారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఇట్ ఇస్ మై ఛాలెంజ్. నా ఛాలెంజ్ ఇది. ఏని రాజకీయ నాయకులను తీసుకోండి, సినిమా హీరోయిన్లను తీసుకోండి, యాంకర్లను తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన అమ్మాయిలను తీసుకోండి. వితౌట్ మేకప్ పద్మిని జాతి స్త్రీలు అందంగా ఉండే అమ్మాయిలు అయితే భర్త లేకుండానని ఉంటాడు, లేకుంటే ఉన్నా భర్త పని చేయకుండానే ఉంటాడు, లేకపోతే తన్నుకొని వస్తారు రోజంతా. సో ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. సో ఇది ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక శాపం. అట్లనే డబ్బు ఉన్న వాళ్ళకు ఉదాహరణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, లేకపోతే ఎక్కువగా ప్రాబ్లం ఉండేటువంటి సమస్యలు ఉండేటువంటి ఆటిజం. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగినాము మనం, ఆటిజం వల్ల. ఆటిజంతో పుట్టే పిల్లలు భారతదేశంలో 0.1% ఉంటారు, కానీ అమెరికాలో 100కి 70 మంది ఆటిజంతో పుడతారు. ఈజీగా చెప్పగలుగుతాం మేము. ఓకే, మేము చాలా ఈజీగా చెప్పగలుగుతుంది. నేను జాతకం చూడగానే చెప్తాను, నేను క్వశ్చనే అడుగుతాను డైరెక్ట్గా, ఆటిజంతో పుట్టిండని. అంటే ఎప్పుడైతే 6వ ఇంట్లో గురువు కానీ, కుజుడు కానీ, చంద్రుడు కానీ ఉంటాడో, వ్యయంలో 6వ ఇల్లు కానీ లేదా దాన్ని చూసే 12వ ఇల్లు కానీ, గురువు కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ 12వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ ఉంటే, లేదా తండ్రి జాతకంలో గురువు నీచంలో ఉంటే, తల్లి జాతకంలో గురువు నీచంలో ఉంటే, తండ్రి జాతకంలో శుక్రుడు నీచంలో ఉంటే ఆటిజంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఓకే, సో తల్లిదండ్రుల ఎఫెక్ట్ అంటారు, వాళ్ళ జాతకరీత్యా ఉండే ఇబ్బంది. ఇప్పుడు ఉదాహరణ 9:5 అనుకుందాం. సపోజ్ 9:5 షష్టాష్టకాలు 6:8 అంటాం మనం. షష్టాష్టకాల్లో పుడితేనేమో భార్యాభర్తలు ఒకళ్ళు చనిపోయే అవకాశం ఉంది. అంటే ఉదాహరణ భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, మన పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ జాతకాలు కలవలేదు, కలవకపోతే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది, లేదు డివోర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు 9:5 పెళ్లి చేసుకున్నారు అంటే ఇద్దరి రాశి నుండి ఒక రాశి నుండి ఇంకో రాశికి 9, ఒక రాశి నుండి ఇంకో రాశికి 5 వచ్చింది అనుకో, వాళ్ళిద్దరికి సంతానం కలిగే అవకాశం లేదు, లేదా ఆటిజంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సో దీన్ని 9:5 అంటారు. అట్లనే షష్టాష్టకాలు 6:8, అదేమో డెత్కు కారణమవుతుంది, ఇదేమో సంతానం సమస్యలతో పుట్టే కారణమవుతుంది. సో తల్లిదండ్రుల దగ్గర సమస్యలు పెట్టుకొని పిల్లలు సరిగా పుట్టలేదంటే ఎట్లా? ఎంత ముహూర్తం చూసినా సరే, పంతులు ఎంత మంచి ముహూర్తం తీసినా ఆటిజంతో పుట్టిండు అనుకో, వీళ్ళు ఏమనుకుంటారు? ముహూర్తం బాగాలేదేమో, ముహూర్తం బాగాలేదు అనుకుంటాడు. కానీ వాస్తవంగా ఎక్కడ సమస్య జరిగింది అంటే కాంబినేషన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. సో భార్యాభర్తల కలయిక, పెళ్లి అనేది బాగాలేదు. రెండోది పంతులు, నేను అదే చెప్తున్నా, ఫోన్లలో ఏమైపోయిందంటే ఫోన్ చేసి పంతులు గారు ఈ జాతకాలు కలిసినాయి అనగా ఆయన ఏం చేస్తాడు, కాంబినేషన్ చూసి 18 పాయింట్లు వచ్చినాయి చేసుకోండి అంటాడు. కానీ లోపల అష్టవర్గ కూటమిలో ఏమైంది అంటే ఒక భార్యాభర్తలు, ఒక అమ్మాయి అబ్బాయి భార్యాభర్తలు కావడానికి 8 రకాల ఈక్వేషన్స్ చూసి 8లో 6 ఓకే అయితే పెళ్లి చేసుకోవాలి. కానీ పంతులు ఏం చేస్తున్నారు, లేదా చూసిన పెళ్లి చేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 18 పాయింట్స్ అనేటువంటివి చూస్తున్నారు, కూటమి చూస్తున్నారు, మార్కులు చూస్తున్నారు. 18 వచ్చినాయి పాయింట్ల పట్టిక, చేసుకో పెళ్ళి. జనరల్గా అది ఎవరికి పనిచేస్తుంది? 18 మార్క్స్ అనేది, అసలు ఆ మార్కులు చూడడం అనేటువంటిది అసలు నామనక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్లకు మాత్రమే పనిచేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకే పనిచేస్తుంది. ఉన్నోళ్లకు అవి పనిచేయనవు. ఉన్నోళ్లకు నక్షత్రాలు చూసి, నక్షత్రాల కాంబినేషన్ వర్కౌట్ అయ్యిందా లేదా కాదా చూసి అప్పుడు ఓకే చేయాలి జాతకాలు. అప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా వద్దా, అష్టవర్గ కూటం ఉందా, వర్ణదోషం ఉందా, లేకపోతే ఏకనాడి దోషం ఉందా, కుజదోషం ఉందా, శుక్రదోషం ఉందా, కళత్ర దోషం ఉందా, ప్రథమ కళత్రం, ద్వితీయ కళత్రం అంటే 1వ పెళ్లి, 2వ పెళ్లి, 3వ పెళ్లి, కొంతమంది జీవితంలో 4 పెళ్లిలు కూడా అవుతాయి.
సో కొంతమంది 3 పెళ్ళిళ్ళు అవుతాయి, కొంతమంది 2 పెళ్ళిళ్ళు అవుతాయి. అంతే వీళ్ళకి ఆ యోగం ఉందా లేదా అనేది చెక్ చేసి అప్పుడు చేసుకోవాలన్నా వద్దా అనేది క్లారిటీ ఇవ్వాలి. దీనికి అంతటికి కారణం ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ చెప్పేటువంటి గురూజీకి టైం ఉండాలి, ఓపిక ఉండాలి. ఇవి లేకపోతే ఈ వృత్తిలోకి రావద్దు. ఆ ఓపిక ఉంటేనే ప్రతి జాతకాన్ని తన చెల్లి జాతకమో అక్క జాతకం లాగానే చూడాలి, ప్రతి జాతకాన్ని తన తమ్ముడి జాతకం అన్న జాతకం లాగా చూడగలిగితేనే జాతకాలు చూడాలి, లేకుంటే చూడొద్దు. వీళ్ళే మొక్కుబాటి శ్రాద్ధంగా ఏదో ఒకటి చూస్తారు, టక్కున చెప్పేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే అవతలి వాళ్ళు సమస్యల పాలవుతారు. రైట్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఇవి కలిస్తేనే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుతూ, జాతకం లేని వారికి అంటే వాళ్ళ డీటెయిల్స్ లేని వారికి అలా పెళ్ళిళ్ళు చేసే అవకాశం, నామనక్షత్రాలు అని చెప్పి అన్నారు. వాళ్ళకి బర్త్ టైం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోలేని వాళ్ళు ఉంటారు, ఊర్లలో కామన్గా వినిపిస్తూ ఉంటుంది కదా. వాళ్ళ జాతకాన్ని ఒకవేళ మీలాంటి అయ్యగారుల దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఎలా చూసి చెప్తారు మీరు? మేము తీస్తాం, కొండ గుర్తులు ఉంటాయి మాకు కొండ గుర్తులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా కొంతమందికి, అంటే ఈ జనరేషన్ గురించి మాట్లాడుతున్నా, ఈ జనరేషన్లో ఏంటి అంటే ఎగ్జాంపుల్ 90 గరణ 3 రిలీజ్ అయిన 2 రోజులకు అంటారు. సినిమాలు కూడా దట్ ఈస్ రీజన్. గరణ 3 రిలీజ్ అయిన 2 రోజులకు గురువు గారు అంటారు. లేదు నెంబర్ 1 సినిమా రిలీజ్ అయిన 5 రోజులకు అంటారు. సో నెంబర్ 1 సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, గూగుల్కి పోవాలి, ఓపెన్ చేయాలి, తెలుస్తుంది. లేదు కొన్ని స్కైలాబ్ పడ్డ తెలంగాణలో స్కైలాబ్ పడుతున్నారు కదా, అప్పుడు దానికి 5 రోజుల ముందు అంటారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒక క్యాలిక్యులేషన్ ఏముంటుందంటే దసరా పండుగకు 3 రోజుల ముందు పొద్దున గోజలు బయటికి పోతున్నాయి అంటారు. గోజలు బయటికి పోతున్నాయి అంటే బర్రెలు గొర్రెలు బయటికి పోయే టైం ఉదయం 6 గంటలకు ఇంట్లో నుండి తీసుకొని పోతుంటారు మన పాలేర్లు. సో దసరాకు 3 రోజుల ముందు, దసరాకు 3 రోజుల ముందు అంటే కరెక్ట్గా దసరా దశమి నాడు వస్తుంది. అంటే సప్తమి నాడు పుట్టిండు, పొద్దున 6 గంటలకు పుట్టిండు, ఏ ఇయర్ వచ్చేసింది, అయిపోయింది. ఇది చాలా సింపుల్ అన్నట్టు. యాక్చువల్గా కొండ గుర్తులు తెలంగాణలో ఎప్పుడు కొండ గుర్తులే ఉంటాయి. మీకు ఆంధ్రాకు తెలంగాణకు తేడా ఏంటి అంటే ఆంధ్రాలో మీకు ప్రతిదీ రాసి పెడతారు, తెలంగాణలో రాసి పెట్టారు, బండ గుర్తులు ఉంటాయి. అందుకనే ఈ లొల్లంతా లేకుండా పంచాంగం పూర్వీకులు తెలివిగా ఏం చేసిర్రు మన పెద్ద మనుషులు అంటే నక్షత్రాన్ని పెట్టిరు, నక్షత్రానికి ఒక పేరు పెట్టిరు. చూచే చోలా అశ్విని అంటే ఏంది, ఈ ఎంత లొల్లొద్దిగా మాకు లక్ష్మి అనే పేరు మేషరాశి. నువ్వేం అడగొద్దు. ఉదాహరణ ఆరుద్ర నక్షత్రం ఉంది, ఒక వ్యక్తి మిథున రాశిలో పుట్టిన ఆరుద్ర ఆయనకు తెలియదు. గుడికి పోయి పంతులు గారు అయ్యా మీ నక్షత్రం ఏంది అని పంతులు అడిగిండు అనుకో, నాకు తెలియదు సార్ అనే బదులు శివుడి నక్షత్రం అండి నాది, శివుడి నక్షత్రం అంటే ఆరుద్ర నక్షత్రం. ఓకే. రాముడి నక్షత్రం పునర్వసు నక్షత్రం దొరికిపోయింది, స్వాతి నక్షత్రం నరసింహస్వామి నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం. అంటే పేర్లతోటి, లేదు నాకు తెలియదు ఆ పేరు దేవేందర్ మీనరాశి, ఈజీ అన్నట్టు ఇవన్నీ. ఓకే. అంటే ఆ పేర్లు అందుకని జన్మనామం పెడతాం మేము. హున్నయ్య, డున్నయ్య, సో టేటో పాపి. ఉదాహరణ పీతాంబరుడు అని అంటారు జనరల్గా, అంటే ఉత్తరా నక్షత్రం 4వ పాదం కన్యారాశి. ఇవన్నీ మీరు చెప్పకుండా ఏం చేయాలి, నా జన్మనామం పీతాంబరుడు పంతులు గారు అనగానే పంతులు లెక్కేసుకుంటాడు. ఉత్తరా నక్షత్రం 4వ పాదం నీది కన్యారాశి, ఉత్తర నక్షత్రం 4వ పాదం. నువ్వు డైరెక్ట్గా ఎక్స్రే ఇచ్చినట్టే పంతులకు. ఓకే. పీతాంబరుడు అందుకనే జన్మనామం పెట్టాలి అంటారు. మేము అందుకనే పుట్టంగానే పంతులు దగ్గర పోయి చూపించుకొని జన్మనామం ఏం పెట్టమంటారు పంతులు, మనం చూసి చెప్తాం. ఇగో పలాని పీతాంబరుడు. ఉదాహరణ పా అనేటువంటి పేరుతో ఒక పేరు వచ్చి టేటో పాపి అంటే 3వ పాదము కన్యారాశి ఉత్తరా నక్షత్రము పా జన్మనామము అంటే పావని. ఓకే. సో మనం మొదలే చెప్తున్నాం జన్మనామం చెవులో చెప్పేటప్పుడు పేరు చెప్తారు కదా పిల్లలకు 21 నాడు పేరు చెప్పేటప్పుడు పావని అని పెట్టి అని ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. ఎవరైనా పంతులు అడిగినా ఏం చెప్పాలి, పావని జన్మనామం అండి అనగానే నువ్వు నక్షత్రం కూడా చెప్పాల్సిన పంతులే చెప్తాడు, టేటో పాపి ఉత్తరా కన్యారాశి అంటాడు. ఈజీ అన్నట్టు. అందుకనే శాస్త్రం ఇదంతా ఏర్పాటు చేసింది. సో జన్మనామం లేకపోతే, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కొద్దిగా కష్టపడాలంటే ఏం చేయాలి, ఉదాహరణ కొంతమందికి తల్లిదండ్రులు చనిపోతారు. సో అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ జనరేషన్లో వాళ్ళతో పాటు ఒక నెల అటు ఇటుగా పుట్టినటువంటి ఫ్రెండ్సో బంధువులో ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ దొరకబట్టుకోవాలి ఫస్ట్. జనరల్గా మన ఇంట్లో ఏం చెప్తారు, అరే ఆ రోజు నీతో పాటు పక్కూర్లా రామయ్య కొడుకు పుట్టిండ్రా అంటారు. మనకు తెలియకుండా నాకు తెలుస్తుంది. ఆ రామయ్య కొడుకుని పట్టుకోవాలి, అరే నువ్వు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ముందు రోజు పుట్టినావు వచ్చేసింది. సో ఇవన్నీ బండ గుర్తులు అంటాం వీటిని మనం. సో ఇవన్నీ మేము ప్రిపేరింగ్ చేసి మెల్లగా దొరకబట్టి మొత్తం మీద డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం. సో అసలే లేదు ఇంకా 80% 1% కూడా అవకాశం లేదు అన్నప్పుడు నామనక్షత్రాన్ని తీసుకొని జాతకం చెప్తాం.